కార్తీక మాసంలో ఒక్కరోజైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని మన పెద్దలు చెబుతారు. కార్తీక మాసంలో తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టును కూడా సమాన ప్రాధాన్యతతో పూజిస్తారు. ఉసిరి దీపం వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజిస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని వెతుకులాట ప్రారంభమవుతుంది. ఒకవేళ ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం వీలు కాకపోతే ఉసిరి కొమ్మను తెచ్చి పక్కన పెట్టుకుని మరీ భోజనం చేస్తారు. కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అలాగే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి బియ్యం సమర్పించిన వారు తెలంగాణ లావణ్య ప్రసాద్ కన్నూరు గారు 20 కిలో బియ్యం సమర్పించారు. శ్రీమతి అకారం చంద్రకళ రాజేష్ గారు 20 కిలో బియ్యం సమర్పించారు. శ్రీమతి బృందా జయలక్ష్మి కుమార్ జగన్ గారు 20 కిలో బియ్యం సమర్పించారు. శ్రీమతి ఎడయాక కృష్ణలత వారు 20